హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జర్నీ విత్ సతీష్. ఈరోజైతే మనం తెలంగాణ తిరుపతికి వెళ్తున్నాం. ఈ టెంపుల్ వచ్చేసి కామారెడ్డి డిస్టిక్లో తిమ్మాపూర్ గ్రామంలో ఉంది. సో ఈ టెంపుల్ నిజామాబాద్ నుండి 47 కిలోమీటర్స్లో అయితే ఉంది. సో చూడండి గాయస్, నేచర్ ఎంత బాగుందో. సో అక్కడ కొండలు కూడా ఉన్నాయి. సో అక్కడ కింద విలేజ్ టైప్లో ఉంది. సో ఈ టెంపుల్కి స్కూల్ పిల్లలు కూడా రావడం జరిగింది. వాళ్ళు దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ కూడా వెళ్తున్నారు. వాళ్ళని చూస్తే మనకు చిన్ననాటి రోజులైతే గుర్తుకొచ్చేసాయి. సో చూడండి బ్యాక్గ్రౌండ్ ఎంత బాగుందో. సో అక్కడ కింద విలేజ్ అయితే ఉంది. సో మనం కూడా లోపలికి వెళ్ళే ముందు మన కాళ్ళని అయితే కడుక్కున్నాం. గుడి గంటలు మోగిన వేళ మది సంబరపడుతోంది. సో మనం ఇక్కడ నుండి అయితే లోపలికి వెళ్తున్నాము. సో లోపలికి వెళ్ళే ముందు మనం అక్కడ గరుత్మంతుని యొక్క దర్శనం అయితే చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. సో ఈ గేట్ నుండే మనం లోపలికి అయితే వెళ్ళడం జరుగుతుంది. సో పదండి. సో టెంపుల్ లోపలికి వెళ్ళంగానే ఇక్కడికైతే దర్గా అయితే కనిపిస్తుంది. సో ఇక్కడే కాదు, వెమ్లవాడలో కూడా దర్గా ఉంది. సో వాళ్ళు ఎలా అలౌ చేస్తున్నారో మనకైతే తెలీదు. సో చాలా మంది హిందూస్ అయితే ఆ దర్గా చుట్టూ కూడా ప్రదక్షిణ అయితే చేస్తారు. సో విచ్ ఈస్ నాట్ రిక్వైర్డ్. సో మనమైతే చూడండి ఎంత మంది భక్తులు అయితే వచ్చారో ఇక్కడికి. సో మీరు కూడా ఎప్పుడైనా వస్తే విజిట్ చేయండి ఇక్కడికి. సో మొదటిగా మనమైతే లైన్లో క్యూ కట్టాము. సో మనం మొదటిగా లక్ష్మీదేవి వారి యొక్క దర్శనం చేసుకొని అక్కడి నుండి వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం చేసుకుంటాము. సో చూడండి, తల్లివారి యొక్క దర్శనం మీరు కూడా చేసుకోండి. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం కూడా చేసుకోండి. సో అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మనమైతే అక్కడ నుండి బయటకు వచ్చేసాం ఫ్రెండ్స్. సో బయటకు వచ్చి గుడి యొక్క ప్రదక్షిణ అయితే చేయడం స్టార్ట్ చేశాము. సో వీడే నా ఫ్రెండ్, మన వెనుక కనిపించేవాడు. వాడి పేరు అనిల్, నాతో పాటు వచ్చాడు. సో ఈ విధంగా ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేసి మనం అక్కడ నుండి బయటకు రావడం జరిగింది. సో వెనుక చూడండి ఫ్రెండ్స్, అక్కడ చెరువు అయితే కనిపిస్తుంది. ఊరి యొక్క చెరువు చాలా పెద్దగానే ఉంది. సో ఈ విధంగా ఇది ఒక టెంపుల్ యొక్క బ్యాక్గ్రౌండ్. సో ఈ విధంగా టెంపుల్. సో చూడండి, మనం విలేజ్ కన్నా ఎంత పైన ఉన్నామో ఈ వీడియో చూస్తే మనకు అర్థమవుతుంది. సో మనకు ఒక మినీ తిరుపతికి వెళ్ళిన ఫీలింగ్ అయితే వస్తుంది ఇక్కడికి వస్తే. సో మీరు కూడా ఇక్కడ ఒకవేళ కామారెడ్డి, నిజామాబాద్ వాళ్ళు అయితే ఈ టెంపుల్ని ఖచ్చితంగా విజిట్ అయితే చేయండి. వేరే బస్ కూడా రావడం జరిగింది చూడండి. సో ఇదైతే మన టెంపుల్ యొక్క గోపురం ఫ్రెండ్స్. సో చూడండి విలేజ్ ఎంత అందంగా ఉందో. సో ఇదైతే చాలా బాగుంది. సో మీరు కూడా ఎప్పుడైనా వస్తే ఖచ్చితంగా విజిట్ చేయండి అని చెప్తాను. సో ఇది మనం ఇక్కడ నుండి అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం మీరు నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ సతీష్.